పాపం నా హనవ్వ నా హితవర్షిని ఎంత నరకయాతన అనుభవించి ప్రాణాలు విడిచిందో. అంటే ఇద్దరు కులాలు వేరవడంతో వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి రైలు కింద పడిపోయి బలవన్మరణానికి పాల్పడింది. రైలు కింద పడిపోయి ఆ హితవర్షిని శరీరం మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో ఆ విషయం తెలుసుకున్నటువంటి యువకుడు ఆ విషయాన్ని, ఆ ఘోర సంఘటనని భరించలేక ఎలాగైనా సరే ఈ భూమి మీద నాకు చెల్లైపోయిందిక, నా ప్రియురాలు, నేను ప్రేమించినటువంటి నా హనవ్వ లేకుండా నేను ఉండలేనని చెప్పి భావించి బావిలో దూకి మరణించాడు. అంతకంటే ముందు ఒక లేఖ రాసుకొచ్చాడు. దాంట్లో కూడా ఇదే మాటలు చెప్పుకొచ్చాడు. నా హితవర్షిని ఎంత నరకయాతన అనుభవించిందో ప్రాణాలు విడిచే సమయంలో అని చెప్పి ఆ లేఖలో పొందుపరిచాడు. అది తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. నా ప్రాణం నా దగ్గర లేకుండా పోయింది. నా హనవ్వ ఎక్కడుంటే నేను అక్కడికే వెళ్ళిపోతాను. ఈ భూమిపైన ఇక నాకు చాలిపోయింది, ఈ భూమిపైన నాకు సరిపోయింది, చాలిపోయిందని చెప్పి రాసుకొచ్చాడట. ఇదొకటే కాదు, నా తల్లిలా భావించాను, నా సొంత తల్లిలా భావించాను. ఇంతకంటే ఏముంటుంది? ఇకపై నాకు జీవితం పూర్తిగా సరిపోయింది. నేను భవిష్యత్తు చాలా ఊహించుకున్నాను. ఇంకా ఏం రాసుకొచ్చాడంటే, అమ్మ ఈ జన్మ పోయింది, వచ్చే జన్మలోనైనా నా హనవ్వ చేసిన పూజలు ఫలించి మేమిద్దరం ఒకటైపోయి భార్యాభర్తలుగా ఉంటే నాకు పుట్టబోయే కొడుకు, కూతురు, నువ్వు, నేను, నాన్న అంతా కూడా చాలా చక్కగా ఆనందంగా జీవిద్దామని చెప్పి తల్లిని ఉద్దేశిస్తూ ఆ లేఖలో రాసుకొచ్చాడు. సో నిజంగా ఈ లేఖ చదువుతున్న కొద్దీ ఒక్కో అక్షరం, ఒక్కో పదం నిజంగా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. తన తల్లి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకొచ్చాడంటే, ఇలాంటి తల్లి ఇంకొకరికి ఉండదు. నేను ఎన్ని తప్పులు చేసినా, ఒప్పులు చేసినా క్షమించావు, అంతా బాగానే ఉంది. కానీ నా ప్రియురాలు లేకుండా, నేను ప్రేమించిన అమ్మాయి లేకుండా నేను ఉండలేను అని చెప్పి రాసుకొచ్చాడు. రేపటి రోజున భవిష్యత్తులోనైనా, వచ్చే జన్మలోనైనా ఆ అమ్మాయి నేను మళ్ళీ తిరిగి జన్మించాలి, మీ ఇద్దరం భార్యాభర్తలు కావాలి, నాన్న నువ్వు నా హీరో అని చెప్పి రాసుకొచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తను రాసుకొచ్చిన దాంట్లో చివరిగా తన కోరికను కూడా ఆ లేఖలో పొందుపరిచాడు. మా పెళ్ళికి ఒప్పుకోలేదు సరే, చావులో కూడా మమ్మల్ని విడదీయలేరు మీరు. నా దహనం కూడా, నా దహన సంస్కరణలు కూడా ఆ అమ్మాయి పక్కనే జరగాలి. చావులో కూడా మేమిద్దరం పక్క పక్కనే ఉండాలి. మమ్మల్ని ఇద్దరిని ఒకే దగ్గర పూర్తి చేయండి, మమ్మల్ని ఇద్దరిని ఒకే దగ్గర దహనం చేయండి. వచ్చే జన్మలోనైనా మేమిద్దరం కలిసికట్టుగానే ఉంటాం, జీవితాంతం మేము కలిసికట్టుగా ఉండాలని అనుకున్నాం. అది సాధ్యం కాకపోవడంతో చావులో కూడా కలిసే వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ సదరు యువకుడు రాసుకొచ్చాడు. సో ప్రస్తుతానికి వినయ్ రాసుకొచ్చినటువంటి ఇంకో మాట ఏంటనంటే, నేను చాలా ప్రయత్నం చేశాను పెళ్లి చేసుకోవడానికి, కానీ ఎవరు ఒప్పుకోలేదని కూడా రాసుకొచ్చాడు. సో దీంట్లో నేను చాలా ప్రేమాతి ప్రేమంగా ప్రేమించినటువంటి నా ప్రియురాలు లేకపోవడం నన్ను బాధకు గురి చేసింది. సో నా ఫ్రెండ్స్ని చాలా చక్కగా చూసుకుంటారమ్మా, నేను మాత్రం అది ఒక్కటే అక్కడ వెయిట్ చేస్తోంది. నాకు టైం అయింది, నా ప్రియురాలు లేకపోతే నేను చాలా గాఢంగా ప్రేమించినటువంటి నా ప్రియురాలు, నా హనవ్వ పైన వెయిట్ చేస్తోంది, నాకు టైం అయిపోతోంది, నేను వెళ్ళిపోతున్నానంటూ కూడా ఆ లేఖలో రాసుకొచ్చాడు. నిజంగా తన ప్రియురాల కోసం ఎంతలా ప్రేమించి ఉంటే, ఎంతలా తను ఆ అమ్మాయి కోసం తప్పించి ఉంటే, ఇద్దరు కలిసి ఎంత చక్కని జీవితాన్ని ఊహించుకొని ఉంటే, ఇంతలా తన సంబంధించినటువంటి అమ్మాయి మరణించగానే బావిలో దూకి మరణించి ఉంటాడు. ఒక కులం ఈ ఇద్దరిని విడదీసింది. కులం అనేటువంటి ఒకే ఒక్క పదం ఇద్దరి మరణాలకు కారణమైంది. ఇప్పుడు ఆ కుటుంబం కులం తప్పినటువంటి ఒక వ్యక్తిని, లేకుంటే వాళ్ళకంటే ఎక్కువ కులం తక్కువ కులంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించే వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురాగలుగుతారా? ఆ అబ్బాయి ప్రేమని తిరిగి మళ్ళీ ఆ అమ్మాయికి అందించగలుగుతారా? ఆ అబ్బాయిని తీసుకురాగలుగుతారా? రెండు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి చూసారా? సో ఇటు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ రకంగా యువకులు ఉన్నారో మీరు కూడా ఒకంత ఆలోచించండి. ప్రేమించిన ఆ ప్రేమని దక్కించుకోవడం అందరికీ సాధ్యం కాదు. దానికోసం చాలా కృషించాల్సి ఉంటుంది. దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎంతవరకైనా వెయిట్ చేయండి. ధైర్యాన్ని, సహనాన్ని కోల్పోకుండా ప్రయత్నం చేయండి. కానీ పిరికి వాడిలా నీకు దమ్ము ధైర్యం ఉండి నీ ప్రేమను సాధించుకోగలనటువంటి ఒక ధైర్యం ఉంటేనే ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించండి. లేదు నా తల్లిదండ్రులు చెప్తేనో లేకుంటే ఇంకెవరైనా చెప్తేనో తప్పొప్పులు ఏదైనా నాకు తప్పుడు ప్రచారం చేసి నా గురించి తప్పుగా ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తి చెప్తే నన్ను నమ్మడనో ఈ రకాలుగా మీ పట్ల అనుమానం కనుక ఉంటే ప్రేమించకండి, దాన్ని విలువదీయకండి.
ప్రేమ అనే పదానికి విలువ తీయకండి. సో ఆ స్థాయిలో సహనం, ఓపిక ఉండి నేను ప్రేమించిన అబ్బాయి లేదా అమ్మాయిని జీవితాంతంగా నేను నా దగ్గరే పెట్టుకోగలుగుతాను, పెళ్లి చేసుకుంటామని ఆలోచన ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. లేదా ఈ రకంగా ఒక పిరికివాడిలాగా, నేను ఇక్కడ అబ్బాయిని అనడం కాదు నా ఉద్దేశం, బట్ ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ అమ్మాయి పెళ్ళిపోగానే పిరికివాడిలా ఉండిపోయి తల్లిదండ్రులు వదిలేసి తాగి తందనలాడడం, రోడ్డుపైకి ఎక్కి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేయడము, ఏదో జీవితంలో కోల్పోయామన్నట్టుగా కలరింగ్ ఇవ్వడము, ఇవన్నీ దయచేసి చేయకండి. మీకు ఆ అమ్మాయిని దక్కించుకోగలుగుతాను, ఆ అబ్బాయిని దక్కించుకోగలుగుతాను, ఇద్దరం కలిసి జీవించగలుగుతామనే ఒక ధైర్యం, సహనం, ఓపిక ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. లేదంటే ఇటువంటి చూడండి, ఆ తల్లిదండ్రికి ఎంత శోకాన్ని మిగిల్చాడు ఆ అబ్బాయి, ఆ తల్లిదండ్రికి ఎంత శోకాన్ని మిగిల్చింది ఆ అమ్మాయి. ఇద్దరు ఒకరినొకరు వదిలి ఉండడం ఇష్టం లేక ఈ రకంగా ఇద్దరు చనిపోయారు. ఆ తల్లిదండ్రులు కూడా ఒకే ఒక కారణం, కులం అనేటువంటి ఒక పేరుతోనే 2 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పడ్డాయి. ఎస్, మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రవినాయక్, అసలు ఏం జరిగింది? సో ఇద్దరు కూడా ఇప్పుడు ఆ కుటుంబాల్ని శోకసంద్రంలో ముంచి మరణించారు. సో ఆ లేఖ చదివిన కొద్దీ కొంత ఎవరైనా సరే మనసున్నటువంటి ప్రతి యువకుడు కూడా, లేకపోతే అమ్మాయి కూడా, తల్లిదండ్రులు కూడా డెఫినెట్గా కన్నీళ్లు పెట్టాల్సిందే. సో అమ్మ, నేను కూడా నీ స్థానంలో, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయిని తల్లిలా చూసుకోవాలనుకున్నాను, కానీ నన్ను ఈ రకంగా అమ్మాయి చనిపోవడం, నేను ఈ భూమిపై ఉండలేకపోతున్నానని చెప్పి టైం అవుతుంది, నేను హనవ దగ్గరికి వెళ్ళిపోవాలని కూడా అబ్బాయి లేఖలు రాసుకొచ్చాడు. సో ఏం జరిగింది? ఆ తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోలేదు? కారణం ఏంటి? హృదయ విదారకమైన యథార్థం అందరినీ లేఖ ప్రకారం మనం చూసినట్లయితే ప్రధానంగా ఏదైతే అంశం ఉందో ఆ అంశం చాలా సున్నితంగా, ఇటు వినయ్ కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఇద్దరు కూడా సఫర్ అయ్యారు. చాలా కాలంగా ఇద్దరు ప్రేమించుకున్న అనంతరం ఇదంతా ఇక్కడి వరకు వచ్చినట్టయితే చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానమైన కొన్ని అంశాలు ఆ లేఖలో పొందుపరిచిన పరిస్థితి. ఆ లేఖలో ప్రధానమైన అంశాలు మనం చూసినట్లయితే, ఆయనవా నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం అంటూ చెప్పే ప్రయత్నం, కన్క్లూజన్ దాంట్లో కనబడుతుంది. దీంతో పాటు మమ్మీ, డాడీ, పెద్దనాన్న, పెద్దమ్మ, నేను వెళ్ళిపోతున్నాను, నా అనవ నా కోసం వెయిట్ చేస్తుంది అంటూ హృదయ విదారకమైన యథార్థాలు చెప్పి తను ఆ లేఖలో రాసిన పరిస్థితి. రాసిన అనంతరం కొరివిచెల్లిన శివారులోని ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే నిన్న ఆ ఇతలోహిని గట్కేసర్, బీబీనగర్ ఆ మధ్యలో ఆత్మహత్య, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేస్తుంది. ఆత్మహత్య అనంతరం బీబీనగర్ రైల్వే పోలీసులు నేరుగా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించి ఇటు స్వగ్రామమైన కొరివిచెల్లకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లా సంబంధించిన పోలీసులు కూడా నేరుగా ఆ వినయ్ కి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించి నేరుగా గ్రామానికి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో అబ్బాయి రాసిన లేఖ ప్రకారం ఏ విధంగా ఉంటుంది ఏంటి? ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన వారా? వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? ఎన్ని రోజులుగా వీళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది? ఆ తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారా? తల్లిదండ్రులు ఒప్పించే ప్రయత్నం జరిగిందా? మనోజ్, ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినవారు కాబట్టి చాలా కాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే కమ్యూనిటీ పరంగా వేరు కావడం, కమ్యూనిటీ పేర్లు మనం చెప్పడం సరికాదు. ఆయన తెలవాలి కాబట్టి, సమాచారం పక్కా ఉండాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకరు బీసీ సామాజిక వర్గంలో పెరుక, అదే విధంగా మరొకరు చాకలి సామాజిక వర్గానికి చెందిన వారు. వీళ్ళిద్దరు కూడా అబ్బాయి చాకలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే చాలా కాలంగా ప్రేమించుకుంటారు. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. ఈ ప్రేమ కాస్త లాస్ట్ కు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరిందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పుడు ఏం చదువుతున్నారు ఆ ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నారు? 8 ఏళ్ళుగా ప్రేమ అంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఏం చదువుతూ ఉన్నారు? అమ్మాయి బీటెక్ 4th ఇయర్ చేస్తున్న పరిస్థితి. గట్కేసర్ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పరిస్థితి. ఇటు అబ్బాయి కూడా 8 ఏళ్ల క్రితం అంటే సుమారుగా స్కూల్ వయసు నుంచి 8-9 తరగతి నుంచి వాళ్ళిద్దరి మధ్య